హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్స్. ఇవాల్టి స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ బియ్యపు నొక్కుతో లడ్డూలు చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటాయి. ఈ లడ్డూలను మనం బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్దీ కూడా, అంతేకాకుండా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లడ్డూలు ఎలాగో చూసేద్దామా. ఒక గ్లాసు బియ్యపు నూక, అర గ్లాసు కొబ్బరి తురుము, అర గ్లాసు బెల్లము తీసుకుందాము. స్వీట్ కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఏ గ్లాస్తో అయితే నూక తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అలాగే బెల్లం కూడా యాడ్ చేసేసుకుని బెల్లం కరిగేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లం అయితే కరిగిపోయింది. ఇందులోకి వేయించి పెట్టుకున్న నువ్వులు 2 స్పూన్లు, కొద్దిగా ఇలాచీ పౌడరు, కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాము. క్యారెట్ హెల్త్కి మంచిది కాబట్టి పిల్లలు విడిగా అయితే తినరు కాబట్టి ఇందులో ఒక పావు కప్పు క్యారెట్ కూడా వేసేసారండి. బాగా బాయిల్ అయిన తర్వాత బియ్యపు నూక కూడా వేసేసుకుందాము. నూక వేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకుని కలుపుకుంటూనే ఉండాలండి. మధ్యలో ఆపితే కనుక మాడిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందాము. ఎప్పుడైతే నూక అంతా కూడా కడాయిని విడుస్తుందో అప్పుడు లడ్డూలు చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేసుకుని చల్లారి పెట్టేసుకుందామండి. చల్లారిన తర్వాత కొంచెం టైట్ అవుతుంది. ఇప్పుడు వీటిని లడ్డూల కింద మనం చుట్టేసుకుందాము. ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ లడ్డూలు ఆవిరి మీద 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసేసుకుందాము. అలాగే ఇడ్లీ పాత్ర పెట్టుకుని లడ్డూలన్నీ కూడా మనము అందులోకి వేసేసుకుందాము. కుక్కర్ మూత పెట్టినప్పుడు బెల్ట్ కానీ విజిల్ కానీ పెట్టకూడదు. 5 నిమిషాలు ఆవిరి మీద ఉడికిన తర్వాత లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ లడ్డూలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.